ఓం గం గణపతయే నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. తొలుత అవిఘ్నమస్తనుచు ధూర్జటి నందన నీకు మృక్కెదను, ఫలితము సేయుమయ్యా నిను ప్రార్థన చేసెదయే కదంత. నావల పలిచేతి ఘంటమున వాక్కున నెప్పుడు పాయకుండుమి, తలపున నిన్ను వేడెదను నా తలపున నిన్ను వేడెదను, దైవగణాధిపలోకనాయక. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క నమస్సుమాంజలి. నిన్నటి రోజున మనం పళని క్షేత్రం, దాని వైభవం కొంత చెప్పుకున్నాం. ఈ రోజున ఆ పళని క్షేత్రంలో కావడి ఎత్తితే సంతాన ప్రాప్తి కలుగుతుంది అని అక్కడ వాళ్ళ విశ్వాసం. ఆ విషయాలేంటో ఇవాళ ఆలోచన చేద్దాం. మనం నిన్న చెప్పుకున్నట్టుగా తమిళనాడులో ప్రఖ్యాతి చెందినటువంటి 6 సుబ్రహ్మణ్య క్షేత్రాలలో పళని క్షేత్రం కూడా ఒకటి. ఇక్కడ ఆడి కృత్తిక పర్వదినం సందర్భంగా ఈ పళని క్షేత్రంలో కావడి ఉత్సవం జరుగుతుంది. ఆడి మాసము అంటే మన భాషలో, తెలుగు వాళ్ళ భాషలో ఆషాఢం. ఇది షణ్ముఖుడికి 6 ముఖాలు, ఆయన పేరులోనే షణ్ముఖుడు అని. అందుకని ఆయన వెలసినటువంటి 6 సుబ్రహ్మణ్య క్షేత్రాలు చాలా ప్రఖ్యాతి వహించినాయి. ఆరుముగ అన్నటువంటి పేరు అక్కడ ఉంటుంది. దండాయుధపాణి, సుబ్రహ్మణ్యం, మురుగా, ఈ పేర్లతోటి ఎక్కువగా తమిళంలో పేర్లు కూడా పెట్టుకుంటారు. స్కాంద పురాణం ప్రకారం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలో అతి ముఖ్యమైనటువంటి కావడి ఉత్సవం తొలిసారిగా ప్రారంభమైంది ఈ పళని క్షేత్రంలోనే. అసలు ఈ పళని ఎక్కడుంది అంటే, ఈ దివ్య క్షేత్రం తమిళనాడులో దిండిగల్ జిల్లాలో మదురై నుంచి సుమారుగా 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఏడాది పొడుగునా ఈ క్షేత్రంలో భక్తజనం వస్తూ ఉంటారు. ఎప్పుడూ రష్షే, కళకళలాడుతూ ఉంటుంది. మేము ఇప్పటికి 2-3 సార్లు వెళ్ళగలిగాం. పళని క్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామి దండాయుధపాణి అనే నామంతో వెలిసి భక్తుల చేత పూజలు అందుకుంటూ ఉన్నాడు. ఒక చేతిలో దండం ఉంటుంది, కౌపీనం ధరించి ఉంటాడు, గోచి మాత్రమే ఉంటుంది. చిరునవ్వులొలికేటటువంటి, నిలుచున్నటువంటి ఇక్కడ సుబ్రహ్మణ్యుడి యొక్క రూపం ముగ్ధ మనోహరంగా ఉంటుంది. ఎంత చూసినా తనివి తీరదు. ఏమిట్రా ఈ బ్రహ్మ 2 కళ్ళే ఇచ్చాడు, 1000 కళ్ళు ఇచ్చితే సరిపోయేదేమో అనిపించేటంతటి అందం. ఈ పళని ఆలయంలో మరొక ముఖ్య విశేషం ఏంటంటే, గర్భాలయంలో ఉన్నటువంటి స్వామివారి యొక్క మూర్తి నవపాషాణ నిర్మితమైంది. ఇటువంటి స్వరూపం ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈ విగ్రహాన్ని సిద్ధభోగర్ అనేటువంటి మహర్షి నిర్మాణం చేశాడు. అంటే 9 రకాల విషపూరిత పదార్థాలతోటి ఈ విగ్రహం తయారు చేశారు.
మరొక విశేషం ఏంటంటే, అరుణాచలంలో ఉండి మనందరినీ అనుగ్రహించినటువంటి రమణ మహర్షి గారు ఉన్నారే, ఆయన సాక్షాత్తు ఈ సుబ్రహ్మణ్యుడి యొక్క అవతారము అని బహుళ ప్రచారంలో ఉంది. పళనిలోని సుబ్రహ్మణ్య స్వామి కౌపీనంతో వెలసినటువంటి అంతరార్థం ఏంటంటే, తనను తెలుసుకోవాలి అంటే, చేరుకోవాలి అంటే అన్నీ విడిచిపెట్టాలి అని భక్తులకు సందేశం ఇస్తున్నాడు. రమణ మహర్షి కూడా కేవలం కౌపీనం మాత్రమే ధరించి ఉండేవారు. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. జ్ఞానక్షేత్రంగా పేరొందినటువంటి ఈ పళనిలోనే తొలిసారి కావడి ఉత్సవాలు ప్రారంభమయ్యాయని స్కాంద పురాణం చెబుతోంది. మనం నిన్న పళని క్షేత్ర పురాణం కూడా చెప్పుకున్నాం. అలిగి కొండ మీదకు వచ్చాడు, పండు ఇవ్వలేదని లీల. అప్పుడు ఆ సుబ్రహ్మణ్యుడు నివసించినటువంటి ఆ కొండ శిఖరాన్ని తిరు అవినంకుండి అని పిలిచారు. కొడుకు మీద ఉండేటువంటి ప్రేమతోటి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఆ కొండ మీదకు వచ్చి సుబ్రహ్మణ్యుడిని బుజ్జగిస్తూ, నాయనా, నువ్వే జ్ఞానఫలానివి, అటువంటి నీవు ఒక పండు కోసం ఇక్కడ అలిగొచ్చావా అన్నారు. వాడు తమిళంలో జ్ఞానఫలం అంటే ఫలం, నీవు అంటే నీ అని అర్థం. ఆ విధంగా ఫలం నీ అని కాస్త పళనిగా ప్రసిద్ధం అయిపోయింది మన నోళ్ళల్లో పడి. ఫలం నీ, పండే నువ్వు అని, అంటే జ్ఞాన ఫలం నువ్వు అని అర్థం అన్నమాట అక్కడ. అప్పుడు ప్రసన్నుడైనటువంటి సుబ్రహ్మణ్యుడు ఎప్పటికీ శాశ్వతంగా ఆ కొండ మీదే కొలువు ఉంటానని చెప్పేశాడు. భక్తులందరికీ అభయం ఇచ్చాడు. సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో జరిగే కావడి ఉత్సవం మొట్టమొదట ఈ పళనిలోనే ప్రారంభమైంది. అసలు ఈ కావడి ఉత్సవాలు ఎలా మొదలయ్యాయి, దాని వెనక ఉన్నటువంటి కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. సుబ్రహ్మణ్య స్వామి గొప్ప శిష్యుల్లో ఒకరైనటువంటి అగస్త్య మహర్షి స్వామి నుంచి సకల జ్ఞానాన్ని పొందాడు. అంటే అగస్త్య మహర్షి దేవతల యొక్క కోరిక మేరకి, అభ్యర్థన మేరకి కాశీ నగరాన్ని విడిచిపెట్టి వింఛపర్వతం యొక్క గర్వాన్ని కర్వం చేయటం కోసం వచ్చాడు దక్షిణాపథానికి. ఆ వచ్చిన వాడు మళ్ళీ వెళ్ళల ఉత్తరాపథానికి. అంతటి త్యాగశీలి అగస్త్యుల వారు. అటువంటి అగస్త్యుల వారు తన భార్య అయినటువంటి లోపాముద్రతో కలిసి సుబ్రహ్మణ్యుడి దగ్గర జ్ఞానాన్ని పొందాడు. పూర్వం జరిగినటువంటి దేవదానవ యుద్ధంలో చాలా మంది దానవులు హతులైపోయారు. అప్పుడు ఇడుంబన్ అనేటువంటి ఒక రాక్షసుడు మాత్రం అగస్త్యుల వారి పాదాలు పట్టుకొని శరణు వేడుకున్నట్టు. అప్పుడు అగస్త్యుడు దయామయుడు కాబట్టి వీడిని సంహరించడం కంటే వీడిలో మిగిలినటువంటి కొద్దిపాటి రాక్షస ప్రవృత్తిని నిర్మూలించాలి అని నిశ్చయించుకున్నాడు మహానుభావుడైనటువంటి అగస్త్యుడు. అగస్త్యుల వారు ఆదిగురువైనటువంటి దక్షిణామూర్తి శంకరుడు కొలువైనటువంటి కైలాసానికి ఈ ఇడుంబన్ అనేటువంటి రాక్షసుని పంపించాలి అనుకుని వాడిని పిలిచాడు. నాయన ఇడుంబ, ఎప్పటి నుంచో కైలాసంలో ఉన్న శివగిరి, శక్తిగిరి అనేటువంటి 2 కొండలని తేవాలి అని అనుకుంటున్నాను. ఆ పని నువ్వు చేయాలి అన్నాడు. అప్పుడు ఇడుంబుడు ఆ 2 కొండలని ఒక పెద్ద
బొంగు ఏర్పాటు చేసుకొని రెండు వైపులా రెండు ఈ కొండలని వేలాడి తీసుకొని వస్తూ ఉన్నాడు. అగస్త్య మహాముని ఆజ్ఞ మేరకి ఇడుంబుడు అలా తీసుకువస్తూ ఉంటే కావడిని భుజాన మీద వేసుకొని బయలుదేరాడు కదా. అప్పుడు పరమశివుడు ఈ రాక్షసుడి యొక్క అసురత్వం పోగొట్టడం జ్ఞానరాశి అయినటువంటి సుబ్రహ్మణ్యుడు చేస్తాడులే అని అనుకొని ఆ రాక్షసుడిని ఆ రెండు కొండలు తీసుకొని పోనిచ్చాడు, వెళ్ళనిచ్చాడు. ఇడుంబుడు వస్తూ ఉన్నాడు. సరిగ్గా పళని దగ్గరికి వచ్చేసరికి ఆ కొండలు మొయ్యలేక ఆయాసం వచ్చి కాసేపు ఆ కావడి కింద పెట్టి సేద తీరాడు. మళ్ళీ కావడి ఎత్తుకుందామని కిందికి వంగి ప్రయత్నించాడు. రెండు వైపులా బరువు సమానంగా ఉండేలా సర్దుకుందామని చూశాడు. కానీ ఒకవైపు ఎక్కువ బరువు, ఇంకోవైపు తేలికైపోతోంది. కావడి బ్యాలెన్స్ ఉండాలి కదా రెండు పక్కల. మేము మా గ్రామంలో కావడితోటి నీళ్లు తెచ్చుకునేవాళ్ళం చెరువులో. ఆ రోజుల్లో ఈ పంపులు ఇవేవి లేవు. చెరువు నుంచి నీళ్లు తెచ్చుకొని తొట్లల్లో నింపుకునేవాళ్ళం. అదొక ఇది. సరే, ఎంత ప్రయత్నించినా కూడా రెండు వైపులా సమానంగా కుదరట్లా. విసిగెత్తిపోయినాడు ఇడుంబుడు. ఏమిట్రా ఈ కావడి ఇలా అవుతోంది, ఇంతకుముందు ఇప్పటిదాకా మోసుకొచ్చాను, ఇక్కడ ఆపి విశ్రాంతి తీసుకొని బయలుదేరదామంటే కుదరటం లేదే అని పైకి చూడగానే అక్కడ సుబ్రహ్మణ్యుడు ఒక చిన్న పిల్లవాడి రూపంలో పకపకా నవ్వుతున్నాడు. తనను చూసి నవ్వినటువంటి పిల్లవాడిని చూసి ఏదో చిన్న పిల్లవాడు నవ్వుతున్నాడులే అని అనుకోకుండా తనలో మిగిలి ఉన్న కొద్దిపాటి రాక్షస బుద్ధి కారణంగా స్వామికేసి తిరిగి, ఏమిటా నవ్వు? నేనేమైనా ఈ కావడి ఎత్తలేనని అనుకుంటున్నావా? కైలాసం నుంచి తీసుకొచ్చాను ఈ రెండు కొండల్ని. నవ్వు ఆపు, నేను చంపేస్తా ఇవాళ అని తెలుసో తెలియకో ఆ పళని కొండ మీదకి పాదచారి అయి వెళ్ళాడు ఈ రాక్షసుడు. పైకి వెళ్ళిన తర్వాత శివుడు అతన్ని వెళ్ళనిచ్చింది ఇదే కదా కారణం. కుమారస్వామి కాస్త జ్ఞానం ఇస్తాడులే వీడికి అనుకున్నాడు కదా ఆయన. పైకి వెళ్ళాడు. కుమారస్వామి ఆ ఇడుంబుడి మీద దాడి చేశాడు. స్వామి షణ్ముఖుడి యొక్క దెబ్బలకు ప్రాణం పోయే సమయంలో అనుకున్నాడు మనస్సులో, ఆహా, ఈ పిల్లవాడు సామాన్యుడు కాదు, మా గురువు గారైనటువంటి అగస్త్యుడికే గురువు, సాక్షాత్తు ఈశ్వరపుత్రుడైనటువంటి సుబ్రహ్మణ్యుడే అని గ్రహించి తన తప్పుని క్షమించమని పాదాల మీద పడి వరమివ్వమని వేడుకున్నాడు. ఇడుంబుడు ఏ కావడి వల్ల అయితే సుబ్రహ్మణ్యుని చేరుకోగలిగాడో అట్లాగే పాల కావిడి కానీ, విభూతి కావడి కానీ, పూల కావడి కానీ, తేనె కావడి కానీ, నేతి కావడి కానీ ఏదైనా సరే భుజం మీద పెట్టుకొని తాము సుబ్రహ్మణ్యుడి దగ్గరికి పోతున్నాము అని పాదచారులై ఈ పళని సుబ్రహ్మణ్య స్వామి యొక్క గుడికి వచ్చిన వాళ్ళకి సుబ్రహ్మణ్య ఆరాధన శాస్త్రంలో ఎన్ని విధాలుగా చెయ్యాలని ఉందో అన్ని విధాలుగా ఆరాధన చేసిన ఫలితం ఇవ్వాలి అని వరం కోరుకున్నాడు ఇడుంబుడు. రాక్షసుడే, కానీ తన కోసం కోరుకోలేదు, మన కోసం కోరుకున్నాడు. అంటే వాడిలో ఉండే రాక్షస ప్రవృత్తిని స్వామి నాశనం చేశాడు. చూసారా, వాడు రాక్షసుడైన లోక కళ్యాణం కోసం ఎంత గొప్ప వరం కోరుకున్నాడో ఆలోచించండి.
తన స్వార్థం కోసం కాకుండా లోక కళ్యాణం కోసం ఆ ఇడుంబుడు కోరుకున్నటువంటి ఆవరాన్ని అనుగ్రహించినటువంటి సుబ్రహ్మణ్యుడు ఒక మాట అన్నాడు, ఈ రోజు నుంచి నా దగ్గరకు వచ్చే భక్తులు ఎవరైనా సరే ముందుగా ఈ ఇడుంబుడిని దర్శించిన తర్వాతే తన దర్శనానికి రావాలి అన్నాడు. తిరుమల క్షేత్రంలో కూడా ఆది వరాహస్వామిని దర్శించిన తర్వాతే నాకు దర్శనం అన్నాడుగా వెంకటేశ్వర స్వామి. ఎందుకని? స్థలం ఇచ్చాడు అనేటువంటి కృతజ్ఞతతోటి. ఇక్కడ ఇడుంబుడికి కూడా అటువంటి అద్భుతమైనటువంటి వరం ఇచ్చాడు. మనందరం ముందు ఆ ఇడుంబుడిని దర్శించుకొని ఆ తర్వాత స్వామి దగ్గరికి వెళ్ళాలి. చూసారా? అందుకే తమిళనాడులో అన్ని సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో స్వామివారిని చేరే మార్గంలో ఈ ఇడుంబుడి యొక్క విగ్రహం ఉంటుంది. భక్తులు ముందుగా ఆ ఇడుంబుడికి నమస్కారం చేసిన తర్వాత సుబ్రహ్మణ్యుడి యొక్క దర్శనం చేసుకుంటూ ఉంటారన్నమాట. అప్పటి నుంచి తమిళ ప్రజలు సుబ్రహ్మణ్య కావిళ్ళు ఎత్తి సుబ్రహ్మణ్యుడిని తమ దైవం చేసేసుకున్నారు, తమ సొంతం చేసుకున్నారు. అందుకనే మురుగా అంటే తమిళ దైవం. అంతేకాదు ప్రతి ఏటా స్కంద షష్ఠి ఉత్సవాల్లో ఏ దంపతులైతే భక్తి విశ్వాసాలతో సుబ్రహ్మణ్య స్వామికి నమస్కరించి ఈ కావడి ఉత్సవంలో పాల్గొంటారో వాళ్ళకి తప్పకుండా సంతాన ప్రాప్తి కలుగుతుంది. వారి వంశంలో సంతానం కలక్కపోవటం అనే దోషం రాబోయే తరాలలో కూడా పరిహరింపబడుతుంది. అంటే అటువంటి దోషాన్ని పరిహారం చేసి ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆ దండాయుధపాణి అనుగ్రహిస్తాడు అని పెద్దల యొక్క విశ్వాసం, పెద్దల యొక్క వాక్కు. దీనినే కావిళ్ల పండుగ అని పిలుస్తారు. పళనిమల మురుగనికి పాల్ కావడి అనేటువంటి పాట కూడా ఉన్నది. పూర్వకాలంలో ఇక్కడ సుబ్రహ్మణ్యుణ్ణి ఊరువు అంటే తొడభాగం వెనక నుంచి విభూతి తీసి కుష్ఠురోగం ఉన్న వాళ్ళకి ప్రసాదంగా ఇస్తే వాళ్ళకి వెంటనే కుష్ఠురోగం పోయేదని పెద్దలు చెబుతారు. అంటే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం యొక్క తొడ ప్రదేశం నుంచి విభూతి తీసి ఇవ్వాలి. అలా ఇవ్వగా ఇవ్వగా స్వామివారి యొక్క తొడభాగం బాగా అరిగిపోవటం వల్ల ఆ తరువాత కాలంలో అలా ఇవ్వడం మానేశారు. ఎక్కడైనా మన వాళ్ళు కొంచెం అవకాశం ఇస్తే ఊరుకుంటారా? గోరి గోరి గిల్లి గిల్లి పూర్తి చేసేస్తారు. ఇప్పటికీ స్వామివారి యొక్క వెనక నుండి చూస్తే అరిగిపోయిన భాగం మనకి కనిపిస్తుందని ఆ అర్చక స్వాములు వాళ్ళు చెబుతూ ఉంటారు. కానీ మామూలు వాళ్ళకి మనకి సాధారణంగా ఆ అవకాశం ఉండదు చూడటానికి. అక్కడ అభిషేకాలు అవి చేసే అర్చక స్వాములకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఇంతటి శక్తివంతమైనటువంటి పళని క్షేత్రాన్ని ఆ స్వామి యొక్క అనుగ్రహం వల్ల మేము దర్శించుకోగలిగాము. వినేటటువంటి మీరు కూడా తప్పకుండా దర్శించండి. ఆ పళని దండాయుధపాణి దర్శనం చేసుకొని జీవితంలో ఒక్కసారైనా సరే ఆ సుబ్రహ్మణ్య కావిడి ఎత్తి ఆ స్వామి యొక్క దివ్యానుగ్రహం పొందే ప్రయత్నం చేద్దాం. ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః. ఈ వీడియోని ఆశాంతం మీరు వీక్షించి ఉంటారు అని నేను నమ్ముతున్నాను. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఈ ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మీరు చేస్తూ మరొక 4-5 చేత సబ్స్క్రైబ్ చేయించండి. తొందరలోనే మనం 3000 సంఖ్య దాటిపోవాలి. అలాగే విన్నటువంటి మీకు, చెప్పిన నాకు, ప్రసారం చేసినటువంటి అక్కునూరి సీతారామమోహన్ రావు గారికి, మోహనవాణి ఛానల్ అధినేత అందరికీ కూడా
ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క దివ్యానుగ్రహం కలగాలి అని మరొక్కసారి ప్రార్థన చేస్తూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.